హాయ్ హలో అందరికీ ఈ వీడియోలో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కాస్త పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదండి వేసి కొంచెం టొమాటో ముక్కలు కాస్త సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వీటన్నింటినీ ఆనియన్స్తో పాటు వేసి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా ఫైన్ పేస్ట్లా చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, 1-2 రెమ్మలు కరివేపాకు వేసి బాగా కలిపి ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసి బాగా ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పేస్ట్ మాడనివ్వకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి. ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వరకు కారం వేసి ఈ మసాలాలని అంతటినీ బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడిన నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.